దేవుని నుండి ఒక మాటను పొందుకోవడం ఎట్లా అని మనం కనిపెట్టుకుని ఉండాలా, అడగాల. దేవుడు అప్పుడు చూపిస్తాడు, దాన్ని పట్టుకోవాలా, నమ్మాలా, నమ్మి దాన్ని వాడాలా. ఎప్పుడైతే వాక్యాన్ని పొందుకున్నాడో ఆ వాక్యంను బట్టి యెహోషాపాతు స్తుతించాడంట. When you get a word, you must delight in your spirit. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని మనం వాడాల, ఆ వాగ్దానం ప్రకారం ముందుకెళ్ళాలి. So when you get a word, you need to make your mind to walk by that word. దేవుని వాగ్దానమును, అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు పొందుకున్న తర్వాత దాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నప్పుడు ఈ లోక మర్యాదను, లేదంటే లోకంలో ఉన్న కరప్షన్ ని మనం ఓవర్కమ్ అవుతాం. దట్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ లైఫ్. సో దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు ఏ విధంగా మన జీవితాల్ని మార్చివేస్తాయని గడిచిన 2 నెలల్లో మనం తెలుసుకున్నాం. దైవికమైన స్వభావాన్ని పుట్టిస్తాయి. సో ఆ వాక్యము దైవికమైన స్వభావాన్ని పుట్టించడమే కాదు, మన జీవితాన్ని మార్చడమే కాదు, అపవాది రాజ్యాన్ని కూల్చివేస్తాయి. ఆయన వాక్యముతో అపవాది రాజ్యమును కూల్చివేయుదుము గాక. నుండి ఆయన వాక్యము చేత అత్యధికముగా నింపబడుదుము గాక. ద ఫస్ట్ ప్రైమరీ థింగ్ టు డూ ఎ బ్యాటిల్, యూ మస్ట్ ఫీడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చదవాలా, ధ్యానించాలా, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ వాక్యమును పొందుకోవడమే కాదు, దాన్ని ఏం చేయాలంట, దివారాత్రములు ధ్యానించువాడు. హల్లెలూయా. Day and night we must meditate the word of God. What God has said, you must remember it. దివారాత్రములు దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. Praise God. If God said you something, that's it. దివారాత్రములు దాన్ని జ్ఞాపకం చేసుకో. అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా వర్డ్ ని బట్టి నువ్వు ఫ్రేమ్ అవుతావు. ప్రపంచములు ఆయన వాక్యము ద్వారా సృజించబడ్డాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. మన జీవితము ఆ వాక్యం మీద కట్టబడుతుంది. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11 మొదటి 2 వచనాలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమనివనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. ప్రపంచములు, యుగములు దేవుని వాక్యం వలన నిర్మాణములై ఉన్నవి. హల్లెలూయా. Everything that is created by the word of God. సృజించబడినది ప్రతిదీ ఆయన వాక్యము చేత సృజించబడినదంట. యుగములు సమస్తమును నిర్మించేటువంటి దేవుని వాక్యము ఈ రోజు నుండి మనల్ని కూడా నిర్మించును గాక. When we frame our life according to the word of God, దేవుని వాక్యము వలన, వాక్యము ద్వారా మన జీవితాల్ని మనం కట్టుకున్నప్పుడు, హల్లెలూయా, ఆ వాక్యమే మన జీవితాలని నడిపిస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఆయన మాట్లాడాడు, ఆయన పలికాడు, అవి ఏమయ్యాయంట, నిర్మించబడ్డాయంట. With the word and the spirit goes together, wow, it creates things. దేవుని ఆత్మ చేత మనము ఆ వాక్యమును మన హృదయంలోనికి తీసుకున్నప్పుడు అది మన జీవితంలో నూతనమైన దర్శనాన్ని, నూతనమైనటువంటి స్థితిని, నూతనమైన విషయాలని మన జీవితంలో నిర్మాణం చేస్తుంది. ఈ రోజు నుండి దేవుని వాక్యము చేత మనము నిర్మించబడదుము గాక. దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుచున్నాము. సో కనబడని వాక్యము చేత సృజించబడిందంట. యు విల్ బికమ్ వాట్ యు మెడిటేట్. నువ్వు ఏ విషయం అయితే ధ్యానిస్తావో, ఏ విషయం అయితే నువ్వు ఆలోచిస్తావో, ఏ వాక్యమునైతే నీ జీవితంలో పనిచేయడానికి ఆలోచిస్తావో, ఆ వాక్యముని బట్టి నువ్వు నిర్మించబడతావు. ఈరోజు మన విశ్వాసము దేవుని వాక్యము చేత నిర్మించబడును గాక. When we frame our life with the word of God, wow, ఆయన సృష్టి ఎంత ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, అద్భుతంగా ఉందో మన జీవితంలో కూడా అంత అద్భుతంగా మార్చబడుతుంది. That's why the word of God is powerful. All that we need is the word. Hallelujah. విజయవంతమైన జీవితము జీవించాలి అనంటే
దేవుని వాక్యమును బట్టి జీవించటం. ఈ రోజు మొదలుకొని దేవుని వాక్యమును బట్టి జీవించుట ప్రారంభించుదుము గాక. యెహోషువ 1:8 5 నుండి చదువుదాము. నీవు బ్రతుకు దినములన్నిటినో ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలువలేకయుండునో, నేను మోషేకు తోడుండే అయినట్లు నీకు తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయిను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. This is the word from God. This is the direction that God gave to Joshua. యెహోషువకు దేవుడు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఇదండి. హల్లెలూయా. మోషే మృతి పొందిన తర్వాత, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత, యెహోవా నూను కుమారుడుకు మోషే పరిచారకుడైన యెహోషువకు ఈలాగూ సెలవిచ్చాడు. ద డైరెక్ట్ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నోట నుండి వచ్చు మాట అందామండి. దేవుని నోట నుండి వచ్చు మాట మన జీవితంలో నూతనమైన గమ్యమును, నూతనమైన మార్గమును కలుగజేస్తుంది. ద వర్డ్ ఫ్రమ్ గాడ్ క్రియేట్స్ ఎ న్యూ డైరెక్షన్ ఇన్ అవర్ లైఫ్. అప్పటి వరకు మోషే చాటున ఉన్నాడు యెహోషువ. మోషే మృతి పొందిన తర్వాత ఇప్పుడు దేవుడు అతన్ని నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ముందు వెళ్ళడానికంటే ముందు దేవుడు ఏం చేశాడంటే ఒక మాటని ఇచ్చాడు. దేవుని నుండి వచ్చే వాగ్దానం మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతుంది. ఆమేన్. ఏదైనా చేయక ముందు దేవా నీ ఉద్దేశం ఏంటి, దానికి తగ్గట్టు వాక్యం ఏంటి అని అడగాలి. కేవలము దర్శనముల ద్వారా, కళల ద్వారా, లేదంటే ప్రవచనాల ద్వారా మాత్రమే నడిపించబడితే కొన్నిసార్లు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉండొచ్చు. ప్రైజ్ గాడ్. సో వెన్ ఇట్ మ్యాచెస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు వాక్యముతో మ్యాచ్ అయ్యి దేవుడి వాక్యమును కూడా దేవుడు ఆ స్థితికి తగ్గట్టుగా దేవుడు మాట్లాడినప్పుడు దట్స్ ఇట్. ఇట్ విల్ ఫ్రేమ్ ఎ న్యూ డైరెక్షన్ ఇన్ యువర్ లైఫ్. అది మన జీవితంలో క్రొత్త మార్గాన్ని, క్రొత్త ద్వారాన్ని తెరుస్తుంది. సో హీ వాజ్ అఫ్రైడ్. ఏం చేయాలో ఎటు తోచని పరిస్థితి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటు తోచని పరిస్థితిలో ఉన్నావా? ఖచ్చితంగా దేవుని కొరకు మొరపెట్టు, ఆయన మీద ఆధారపడు, ఆయన కొరకు వేచి ఉండు. యూ విల్ గెట్ ఎ డైరెక్షన్ ఫ్రమ్ గాడ్. యూ విల్ గెట్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఆయన మనల్ని అనాథలుగా విడిచివేయవాడు, లేదా మనల్ని దిక్కుతోచని స్థితిలో వదిలివేయవాడు కానే కాదు. హల్లెలూయా. హి ఈస్ ద వన్ హూ గైడ్స్ us. ఆయన మాట ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఆయన మూగవాడు కాదు, మాట్లాడకుండా ఉండడానికి మాట్లాడేవాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరితో నిత్యము మాట్లాడడానికి ఆశపడేవాడు. ద కోర్ నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ మ్యాన్. మనిషితో సహవాసము చేయడానికి, మనిషితో మాట్లాడడానికి బహుగా ఇష్టపడే దేవుడు. మరి ముఖ్యంగా నువ్వు ఎటుతోచని పరిస్థితుల్లో ఉన్నావా? అగమ్య గోచరమా? నీ ముందు ఏం జరుగుతుంది, ఏ విధంగా ముందుకెళ్లాలని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా? నిన్ను వదిలివేయేవాడు కాదు. నీ జీవితంలోకి కావలసిన డైరెక్షన్ అంతా ఆయన మాట ద్వారా ఇస్తాడు. ఈ రోజు మన జీవితంలోకి కావాల్సిన డైరెక్షన్ అంతా ఆయన మాట ద్వారా పొందుకుందుము గాక. దిగులు పడకు, చెడియకు, నేను నీకు తోడుగా ఉంటాను. తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటానంట. ఇంకేం కావాలి? మోషే ఏ విధంగా నడిచాడో యెహోషువ చూశాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను. దట్స్ ఇట్.
దట్స్ ఇట్. ఆ ఒక్క మాట చాలా ఆయనకి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటుంది. ఎందుకు రాదు? మోషే జీవితంలో ఎంత అద్భుతంగా నడిపించాడో యెహోషువకు తెలుసు. ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ విత్ హిమ్ ఫర్ ఎవర్ ఇస్ జాషువా. మిగిలిన వారు ఎవరూ లేరు. అహరోను కూడా కొండ కింద ఉన్నారు, కానీ దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు మోషేతో పాటు వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఆ కొండ మీదకి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యెహోషువ. మోషే కాక ఇంకెవరైనా దేవుని స్వరము విన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యెహోషువ అని. మిగిలిన వాళ్ళు భయపడ్డారు. మోషేతో పాటు ఆ కొండ మీద నిలబడే అర్హత కలిగిన వ్యక్తి, పైకి వెళ్ళడానికి వెళ్ళిన వ్యక్తి ఎవరు అంటే యెహోషువ. ఎంత అద్భుత రీతిగా ఎర్ర సముద్రమును దాటించి దినదినము 6 లక్షల కాల్బలమును ముందుకు తీసుకుని వెళ్ళిన మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను అంటే దట్స్ ఇట్. ఒక మాట చాలు. ఆమేన్, ఆమేన్. 5వ వచనము, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. హల్లెలూయా. మోషే ముందు ఫరో కూడా నిలవలేకుండా ఉండడం చూశాడా లేదండి? అప్పటికి ఐగుప్తు రాజు ఫరోనే ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన వ్యక్తి, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ లో. ఫరో కూడా మోషే ముందు నిలబడలేకపోవడం చూసి ఆల్మోస్ట్ మోషేతో దేవుడు చేశాడు, ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. కృంగిన స్థితిలో తన మాస్టర్ లేకున్నా గానీ ధైర్యం వచ్చింది. వర్డ్ గివ్స్ us బోల్డ్నెస్. దేవుని వాక్యమే మన జీవితంలో ధైర్యమునిస్తుంది. హౌ కెన్ యూ గెట్ ఎ బోల్డ్నెస్ ఇన్ యువర్ ట్రబుల్సమ్ సిచ్యువేషన్? మన భయంకరమైన పరిస్థితుల్లో మనల్ని మనం నిబ్బరపరుచుకుని ధైర్యముగా ఉండి ఆయన వాట కొరకు మనం వెయిట్ చేయాలి. మన జీవితంలో ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నా, ఎటు తోచని పరిస్థితి ఎదుర్కొన్నా కానీ మొదట ఆయన వాక్యము దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యమును పొందుము గాక. సమస్యలు వచ్చినప్పుడే పరిగెత్తడం కాదు, ముందు నుండి ఆయన వాక్యమును ధ్యానించాలి. అందుకే యెహోషువతో చెప్తున్నాడు, దివారాత్రములు ధ్యానించాలి. యెహోషువకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, మోషే అయితే వారిని విడిపించాడు, యెహోషువ వాగ్దాన భూమిలోనికి వారిని తీసుకెళ్ళడానికి ఏర్పరచుకున్నాడు. దేవుడు చెప్పాడు, కానీ ఆ తరమంతా కూలిపోయింది. మోషే కూడా చనిపోయాడు. కానీ దేవుడి కొరకు ఆయన మాటని నమ్మిన ఈ అనానీకీయులను, అమ్మోరీయులను, పెరిజీయులను వీరిని చూసి భయపడలేదంటమ్మో యెహోషువ కాలేబు దేవుని మాటను నిశ్చయముగా మనం వారిని జయించెదము అని దేవుని మాటను పట్టుకున్నాడు. ప్రైజ్ గాడ్. దేవుని వాగ్దానముల మీద జీవించేవాడు కాబట్టి ప్రతి వాగ్దానాన్ని, ఇంతకుముందు ఎవరైతే వాగ్దానాలని నెరవేర్చుకోలేదో వారి జీవితం వేరు, యెహోషువ జీవితం వేరు. ఆయన తనకు తాను వాగ్దానాల్ని స్వతంత్రించుకోవడమే కాదు, ఇతరుల జీవితంలో ఉన్న వాగ్దానాల్ని కూడా నెరవేర్చడానికి ఆధారమయ్యాడు. నీవు దేవుని మాటను బట్టి జీవించడం మొదలు పెట్టావా? యెహోషువ యుద్ధాన్ని చేసి ముందుకు నడిపించేవాడు. ఆయన విశ్వసించాడు. ఆయన కొరకు వాగ్దానం నెరవేర్చడమే కాదు, తరతరముల నుండి ఉన్నటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి కారకుడయ్యాడు. హల్లెలూయా. ఈ రోజు మనము దేవుని వాక్యము మీద, దేవుని మాట మీద ఆధారపడి జీవించుచున్నామా? తరతరముల నుండి అనుభవించని వాగ్దానముల యొక్క ఫలాన్ని మనం అనుభవించుతాము. అనేక తరాలు కనానుకు ప్రామిస్ చేశాడు, అబ్రహాముకు ప్రామిస్ చేశాడు. కానీ యెహోషువ ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి, తాను పొందుకోవడమే కాదు, తన సంతానం కంతా ఆ కాలంలో ఉన్నటువంటి ఆ జనరేషన్ కంతా వాగ్దానాన్ని నెరవేర్చడానికి కారకుడయ్యాడు. హల్లెలూయా. వాగ్దానముల మీద నిలబడేవాడు. ఒక్కసారి వాగ్దానం మీద నిలబడడం అలవాటు చేసుకుంటే ప్రతి సిచ్యువేషన్ కి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ రోజు మొదలుకొని ప్రతి సిచ్యువేషన్ లో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉండును గాక. 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగిపోకూడదు. When you go by the word of God,
దేవుని వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి మనం ముందుకెళితే కుడికి గాని ఎడమకు గాని తొలగిపోమంట. దేవుని మాటల్ని బట్టి ముందుకు వెళుతూ కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా మన జీవితం ముందుకు వెళ్ళును గాక. వెన్ యు లీడ్ యువర్ లైఫ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, మన జీవితాన్ని దేవుని మాటను బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి మనం నడిపించామా, కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా ముందుకెళ్తాం. అందుకే కీర్తన 119లో ఉంటుంది, హౌ కెన్ ఎ యంగ్ మ్యాన్ లీడ్ హిస్ లైఫ్ ఇంటూ ప్యూరిటీ? ఓన్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. యవనస్తులు తమ ప్రవర్తనను ఏ విధముగా చక్కబెట్టుకోగలరు? ఆయన మాటను బట్టి, ఆయన వాక్యమును బట్టి జీవించడం బట్టి. హల్లెలూయా. ఇది మొదలుకొని దేవుని వాగ్దానం మూలముగా, దేవుని మాటల మూలముగా సరైన డైరెక్షన్ లోనే ముందుకు వెళుదుము గాక. దట్స్ వై we must get a word from God and go ahead. దేవుని నుండి ఒక మాటను పొందుకొని ముందుకు వెళ్ళాలి. యెహోషాపాతు చేసిన అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే, until he get the word of God, he waited in the presence of God. దేవుని నుండి మాటను పొందుకొని ఆ మాట తన జీవితంలో అప్లై చేసుకొని తన రాజ్యములకు కూడా ఆ మాటను బట్టి ధైర్యం చెప్పేంత వరకు ఆయన ఏం చేశాడు అనంటే, ఆ మాటను పొందుకోవడానికి వెయిట్ చేశాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతి పరిస్థితుల్లో ఆయన నుండి మాటను పొందుకోవడానికి మనం వేచి ఉందుము గాక. చేయాలి. మోషే అయితే మనల్ని తీసుకొచ్చాడు, ఈ అరణ్యంలో వదిలేశాడు. ఇంకేం చేద్దాము అని అల్లా. అహరోను అన్నట్టు, అహరోను ఈ ఇశ్రాయేలు ప్రజలు అన్నట్టు, అహరోను చేసినట్టు ఇంకే దేవుడు లేడు, ఈ ఒక లేగదూడని చేసుకుందాం అన్నట్టు చేయలా. He's focused. He's waiting upon the Lord to get a word from God. Amen. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము చొప్పున చేయను. నీవు నడిచి ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పకూడదు. One more important thing, important direction that God gave to Joshua is to preach the word of God. ఆయన వాక్యమును బోధించక తప్పకూడదు. Everybody has a different plan. God has designed a great path for us. మనందరికీ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. Everyone's life is a different life. ప్రతి ఒక్కరూ ఒకటే చేయలేరు. God's creation is beautiful and God's ways are beautiful. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ దేవుడు పెట్టాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లూ ప్రింట్ దేవుడు పెట్టాడు. అయితే మన మార్గంలో వర్ధిల్లడానికి మాత్రం, ఎవరి మార్గంలో అయినా వర్ధిల్లడానికి ఒకటి, అదేంటంటే దేవుని వాక్యము చేత నడుపుకోవడం. When you get a word and direction from God, that's it. The word will lead you. The word will lead you. చక్కగా వర్ధిల్లునట్టు, మన మార్గములో చక్కగా వర్ధిల్లునట్టు దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించాలంట. ప్రైజ్ గాడ్. ఉదయాన్నే, సాయంత్రము, రాత్రి ఆయన వాక్యమును ధ్యానించుట మన మార్గములో చక్కగా వర్ధిల్లునట్టు చేస్తుంది. ఈ రోజు మొదలుకొని దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించుదుము గాక. Once in a week, not once in a year. దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించాలి. ఈ రోజు మొదలుకొని దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించే మనస్సు, ఓపిక ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చును గాక.